హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెడతానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి నాటుకోడి గుడ్లు. అందులో నేను కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను. రోజు ఇలా పిల్లలకి నేను బాయిల్డ్ ఎగ్స్ అనేవి ఇస్తాను. దీనివల్ల మంచి ఎనర్జీ అనేది వస్తుంది. ఈ ఎగ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. బాయిలర్ ఎగ్స్తో పోలిస్తే ఈ నాటుకోడి గుడ్లలో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత నేను ఒక క్యారెట్ సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేస్తాను. ఈ ఎగ్స్ బాయిలర్ ఎగ్స్తో పోలిస్తే చిన్నగా ఉంటాయి. పిల్లలకు విత్ ఎల్లోతో మనము ఎగ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. పెద్దవాళ్ళము అయితే కొలెస్ట్రాల్ వస్తుందని చాలామంది తినరు. సో పిల్లలకి ఎనర్జీ అనేది వస్తుంది. క్యారెట్స్లో కూడా విటమిన్ ఈ ఉంటుంది. సో ప్రతిరోజు నేను క్యారెట్, ఎగ్స్ అనేవి మిస్ చేయను. వాళ్ళు తినే డైట్లో కంపల్సరీగా ఉండే విధంగా చూస్తాను. మార్నింగే పిల్లలకు టిఫిన్స్ పెట్టడం వల్ల వాళ్ళు సరిగా తినరు, కొంచెమే తింటారు. సగం తింటారు, సగం మిగులుస్తారు. సో అలా ఇవ్వడం కంటే నేను ఈ విధంగా ఇస్తాను. ఇలా ఎగ్స్ని హాఫ్గా కట్ చేసి దాని మీద కొంచెం నేను మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేశాను. అలాగే ఒక గ్లాస్ పాలు కూడా ఇస్తాను. పాలు కొన్నే ఇస్తాను. ఆల్రెడీ ఎగ్, క్యారెట్ తింటారు కాబట్టి అందులో ఒక 2 స్పూన్స్ హార్లిక్స్ వేసి వాళ్ళకు డైలీ మిల్క్ అనేది కూడా ఇస్తాను. పిల్లలకు స్కూల్ 8:30కి ఉంటే నేను 8:00కి ఇస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే ఇస్తాను. వాళ్ళు నిదానంగా తింటారు. ఫస్ట్ కొన్ని హాట్ వాటర్ ఇస్తాను. బ్రష్, బాత్ 2 అయ్యాక హాట్ వాటర్ తాగాక తర్వాత ఇవి తింటారు. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు స్కూల్ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎనర్జీగా ఉంటారు, అలసిపోయి ఉండరు. తర్వాత బాదాము, డేట్స్ కూడా ఇస్తాను. ఒకవేళ బాదాము, డేట్స్ అవి తినకపోతే నేను వాళ్ళకి స్నాక్స్లో పెట్టిస్తాను. వాళ్ళకి 11:00కి స్నాక్స్ ఉంటాయి. సో మార్నింగ్ ఎగ్, మిల్క్ కంపల్సరీగా మాత్రం తాగుతారు. తర్వాత నేను వాళ్ళకి స్నాక్స్ ఏం పెడతానంటే బ్రెడ్, పీనట్ బటర్, అలాగే బాదం వాటర్లో నానబెట్టాను, డేట్స్. బ్రెడ్ అనేది మనము వైట్ బ్రెడ్ ఒకరోజు మల్టీగ్రెయిన్, ఒకరోజు వీట్ ఫ్లోర్ బ్రెడ్ అలా ఉంటాయి. సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. సో ఒకరోజు ఒకటే రకంగా పెట్టను. ఈ విధంగా వాళ్ళకు పీనట్ బటర్ అంటే చాలా ఇష్టపడతారు మా పిల్లలు. సో ఈ విధంగా నేను బ్రెడ్కి పీనట్ బటర్ని అప్లై చేసి ఈ విధంగా ఇస్తాను. రోజు స్నాక్స్ ఇదే కాదు, ఒక్కొక్కసారి వేరే విధంగా ఇస్తూ ఉంటాను. ఒకసారి బిస్కెట్స్ అలా ఇస్తాను. చిప్స్ ఇటువంటివి పిల్లలకు పెట్టను. ఒకవేళ చేసినవి ఇంట్లో చేసినవే పెడతాను. ఈ పీనట్ బటర్లో కూడా విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయి. మా పిల్లలకి పీనట్ బటర్ అంటే చాలా ఇష్టపడతారు. చపాతీ చేసినప్పుడు కూడా వాళ్ళకి పీనట్ బటర్ పూసిస్తాను, ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా నేను మా పిల్లలకి స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లలో పెడతాను. మనము పిల్లలకు ఏ ఫుడ్ ఇచ్చినా అది హెల్తీగా ఉండే విధంగా చూసుకోవాలి. అందులో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ వాళ్ళకు కావాల్సినవన్నీ దొరికే విధంగా చూసుకోవాలి. నేను అలాగే డేట్స్ 2 డేట్స్ పెట్టాను. అలాగే బాదాంని కూడా నేను పొట్టు తీయకుండా అలాగే పెడతాను. చాలామంది వాటర్లో నానబెట్టి పొట్టు తీస్తారు. ఆ పొట్టులో కూడా ఫైబర్ ఉంటుంది. సో ఆ విధంగా అలాగే పెడతాను. వాళ్ళు అలాగే తినేస్తారు. సో మనం పిల్లలకి ఏది అలవాటు చేస్తే వాళ్ళు అదే విధంగా అలవాటు అవుతారు. డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకు మనము ప్రతిరోజు కంపల్సరీగా వాళ్ళు తీసుకునే డైట్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ తినకపోతే వాళ్ళు ఎలా తినాలో నేను దానికోసం ఒక వీడియో కూడా చేశాను. తర్వాత నేను వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను.
లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే మార్నింగే నేను రైస్ అనేది కుక్ చేసేస్తాను. ఎలక్ట్రిక్ స్టవ్ మీద కుక్ చేసుకునే దానికంటే రైస్ అనేది మనము స్టవ్ మీద వండుకోవడమే బెటర్. తర్వాత నేను ఆకుకూర పప్పు చేశాను. మెంతం కూర పప్పు చేశాను. పప్పు అనేది పిల్లలకు అన్నంతో పోలిస్తే కర్రీస్ అనేవి ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. నేను ఈ పప్పును పిల్లలు, పెద్దలు అందరూ తినే విధంగా చేశాను. దానికోసం నేను ఒక వీడియో తీసి పప్పు ఎలా చేయాలి అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. సో, ఈ విధంగా నేను ఎక్కువ పప్పు వేసి పిల్లలకు బాగా కలిపి ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను. పిల్లలు తినే లంచ్‌లో కూడా ప్రోటీన్ ఏదన్నా వెజిటబుల్ ఫ్రై అలా చేస్తాను. వెజిటబుల్స్ మనం డైలీ చేయకున్నా ఏదన్నా పలావ్ కానీ వెజిటబుల్ పలావ్ అలా చేసి పెట్టచ్చు. కానీ ఈ ప్రోటీన్ అనేది అంటే దాల్ పప్పుతో వాళ్ళకేదన్నా ఆకుకూర మిక్స్ చేసి కంపల్సరీగా వాళ్ళు తినే లంచ్‌లో ఉండే విధంగా చూస్తాను. ఈ విధంగా మా పిల్లలకు లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేశాను నేను. ఇద్దరు పిల్లలకు 2 లంచ్ బాక్సెస్, 2 బాటిల్స్, 2 నాప్కిన్స్, 2 స్పూన్స్ ఇలా నేను మా పిల్లలకు లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేస్తాను. వాటర్ బాటిల్స్‌లో కూడా వాటర్ కంప్లీట్‌గా తాగమని చెప్తాను. చాలామంది పిల్లలు ఎవరన్నా వీక్‌గా ఉన్న వాళ్ళకి వాటర్ బాటిల్స్‌లో మనము గ్లూకోజ్ పౌడర్ కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళు స్కూల్ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎనర్జీగా ఉంటారు. మా పిల్లలకు లంచ్ రెడీ చేసేసాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక టిప్ చూపిస్తున్నాను. అదేంటంటే మనము రోజు డైలీ ఫ్లోర్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో, బయట, మన సరౌండింగ్స్‌లో. సో, నేను ఎలా క్లీన్ చేస్తానంటే మనం డైలీ క్లీన్ చేసే బకెట్‌లో కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం లైజాల్ వేస్తాను. ఇలా క్లీన్ చేయడం వల్ల మన ఇంట్లో ఏదన్నా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా ఉప్పు వల్ల ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండదు. పసుపు అనేది ఆయుర్వేదం. సో, పసుపు వల్ల క్రిమికీటకాలు అనేవి రావు. డైలీ నేను ఇంట్లో, బయట ఈ విధంగా ఫ్లోర్‌ని క్లీన్ చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న దగ్గర శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.